రాధాకృష్ణులు పవిత్రమైన ప్రేమకు ఈ జంటను ప్రతిరూపంగా చూపిస్తారు. ఎందుకు అంటే నిజమైన ప్రేమకు శారీరక సంబంధం కాదు, నిస్వార్థమైన స్వచ్ఛమైన మనసు ఉండాలి అని ప్రపంచానికి తెలియజేశారు. శ్రీకృష్ణుని చుట్టూ 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు ఉన్నా కానీ శ్రీకృష్ణుని మనసులో స్థానం మాత్రం ఎప్పుడూ రాధాదేవికే ఇచ్చారు. శ్రీకృష్ణుడు ఒక రాజకుటుంబంలో జన్మించినా కానీ ఒక సాధారణ గోవుల కాపరిగా మాత్రమే జీవనాన్ని సాగించారు. అయితే రాధాకృష్ణుల ప్రేమ ఎలా మొదలయ్యింది? రాధాకృష్ణుడు ఏ కారణం చేత విడిపోయారు? ఇద్దరు వేరువేరు ఆత్మలుగా ఉంటే వారికి బంధం కావాలి. ప్రేమతో కలిసిన 2 మనసులు కలిస్తే వారు పెళ్లి చేసుకోవాలి. కానీ 2 వేరువేరు శరీరాలు ఒకే ఆత్మగా ఉంటే మనం ఎలా పెళ్లి చేసుకోవాలి అని శ్రీకృష్ణుడు రాధతో అన్నాడు. ఎందుకు శ్రీకృష్ణుడు అలా రాధతో అన్నాడు, ఎందుకని వాళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది అనేది ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. రాధాకృష్ణుల ప్రేమ అమోఘం, అమరం, అఖిలం.